జగన్ అయితే కొద్దిగా పోర్టులను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. ఈయన ఏది చేయడు అంతే. అంటే జగన్ గారికి 151 నుంచి 11కి వచ్చారు కదా సార్, ఊహించారా మీకు? అది ఏవిఎం మహిమే అది. ఇప్పుడు నిన్న ఎవరో కోర్టులో వేశారు. ఏవిఎంలో పర్సంటేజీ క్లోజింగ్లో 40% ఉంది. తర్వాత మళ్ళీ ఏవిఎంలు తీసినాక 85% ఎలా ఉంది, దాంట్లో ఛార్జీ ఎలా ఉందని నిన్నగా మన కేసు వేశారు. దాని గురించి ఆలోచించమనండి, అంతే కదా. అంటే ఈ 5 ఏళ్లలో సూపర్ 6 పథకాలు నెరవేర్చే అవకాశం ఉందండి? ఏం ఉండదు. అమరావతిని డెవలప్ చేస్తాడేమో అంతే, అంతకుమించి ఏముండదు. అమరావతికి కూడా 15,000 కోట్లు కేంద్రం నిధి ఇచ్చింది కదా సార్. అప్పిచ్చింది తప్పితే, కేవలం అప్పిచ్చింది తప్పితే మనకేం మన మీద జాలి చూపిపోలా. ఆ బిహేవియర్కి ఎక్కువ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. పోలవరం గురించి ఏం చెప్తారు సార్? ఈ 5 ఏళ్లలో లైఫ్ లైన్ అదే కదా. ఏం ఉండలేదు సార్, మీరు ఎన్ని ఏళ్ళు చెప్పినా. సరే, ఈ ఫైనల్గా ఈ 5 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు సార్? వెల్ఫేర్ స్కీమ్సా, డెవలప్మెంటా? అవినీతి లేకుండా చేయమనండి చాలు. అవినీతి లేకుండా పేదవాడు ఆకలేసినోడికి అన్నం పెట్టమనండి. కడుపు నిండినోడు పొలవ పెడతాం కాదు, ఆకలేసినోడికి అన్నం పెట్టమనండి.